ఏసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామం మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించినగాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి మీ బంధువులకి, మీ స్నేహితులకి, మరి మీ ఇరుగు పొరుగు వారు, మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. ఎంతమంది అయితే ఈ వాగ్దానం ప్రతిరోజు షేర్ చేస్తూ ఉన్నారో వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇంకెంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్గా మారలేదో ఈరోజే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు మేము లైవ్లో చేసినప్పుడు లైవ్లో మీరు పాలు పొందొచ్చు. మీ కుటుంబంలో, మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని ఆశ్చర్యం జరిగించబోతున్నారు. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మీ లైఫ్లో అనేక అద్భుతాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ప్రార్థిస్తున్నారా, అడుగుతున్నారా దేవుని, అయితే దేవుడు మీ పట్ల అనేక అద్భుతాలు జరిగించబోతుందండి. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? మరి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము మరి 8వ వచనము కదండి. హల్లెలూయా. ఏమంటునండి? యెహోవా ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమొందకము అని ఇజ్రాయెల్ అందరి ఎదుట ఆయన చెప్పాను కదండి. ఏమంటుంది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా? యెహోవా నీకు ముందుగా వెళ్తా ఉన్నాడంట, ఆయన నీతో కూడా ఉన్నాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరితో ఉన్నాడంట అండి? నీతో కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను విడవడంట, ఎడవాయడంట. కాబట్టి భయపడకు, దిగులు పడక అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా కుమారి, నా కుమారుడా, ఈ వాక్యం చాలా ధైర్యాన్ని ఇచ్చే వాక్యం అండి. హల్లెలూయా. నిజంగా చాలా ధైర్యం ఇచ్చే వాక్యం ఇది. ఎందుకంటే నిన్ను విడవని దేవుడు కదండి. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? నిన్ను విడువని దేవుడు కదండి. ఈరోజు ఏమంటున్నా? నిన్ను విడువని దేవుడు కదండి. ఈ వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలు కొత్త దేశం వెళ్లే ముందు మోషే దేవుడు వారికి భయపడకుండా ఉండాలని చెప్పిన మాటలు ఇవ్వండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ముందుగా దేవుడు వెళ్తున్నారు అంటే నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య, పరిస్థితికి ముందు ఏం చేస్తాడంట? దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపాటు చేస్తాడంట. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకు ఒక మార్గాన్ని సిద్ధపాటు చేశాడు కదండి. ఈరోజు నీ కూడా ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు ఒంటరిగా లేరు. కష్టం వచ్చిన ఆయన సహవాసము వారితో ఉంది. ఎందుకంటే దేవుడు వారితో ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే నడిపించిండండి. హల్లెలూయా. ఆ చీకట్లో, ఆ వెలుగులో కదండి. మరి నిజంగా భయపడకుండా, దిగులు పడకండి. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ. అవునండి, దేవునికి ఆజ్ఞ ఇచ్చిండు, నువ్వు భయపడకు, దిగులు పడకంటుండు. ఎందుకంటే భయాన్ని, విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. ఎప్పుడైతే దేవుని ఒక ధైర్యాన్ని ఉంటావో అప్పుడు నువ్వు ముందు అడుగు వేస్తావంట. నీ జీవితంలో అద్భుతం దేవుడు చేస్తూ ఉంటాడు. నీ జీవితంలో అనేక ఆశ్చర్యాలు దేవుడు జరిగించే దేవుడు అండి. కాబట్టి దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. కాబట్టి నువ్వు భయం ఎందుకు నీకు ఈరోజు కదండి. హల్లెలూయా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నువ్వు భయపడకు. ఎందుకంటే ప్రభువా నువ్వు నా ముందు ఉన్నావు. నిజంగా అండి ఈరోజు దేవుడు నేను విడవడంట, ఎడబాయనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి ఆయన ముందు మనం నడిచినప్పుడు మన జీవితాన్ని కట్టే దేవుడు. కాబట్టి మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలండి ప్రతిరోజు. ఎందుకంటే దేవుడు భయపడకు, ఆయన నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. భయపడకు, దిగులు పడకంటుండు. కాబట్టి నీ వైపే సంపూర్ణమైన విశ్వాసం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం కొరకు ప్రార్థించుకుందామా? ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించునుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడా యేసుప్రభా, ఈ వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడి బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సేవ. ఈ వాగ్దానం, ఉదయకాల వాగ్దానం ఎంతమంది చూస్తున్నారో వారి పట్ల అద్భుతం జరిగించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేసి, ఆశీర్వించి, దీవించి, ఫలింపదయచండి యేసుప్రభా. ఎంతమంది బిడ్డలైనా దేవా గర్భఫలం లేక, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడుదల పొందునుగాక యేసుప్రభా. నేను ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్న వారందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్క్స్తో పాస్ అయ్యి మంచి కాలేజ్ సీట్ వచ్చేందుకు సహాయం చేయండి. జాబ్ దయచండి. ప్రమోషన్ కొరకు ప్రమోషన్ దేవా దయచండి ప్రభా. నేను మ్యారేజ్ ఒకటి సహాయం చేయండి యేసుప్రభా. భార్య భర్త సమస్య అన్నిటి నుంచి విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలుగునుగాక. ఎవరు ఏ సమస్య కొరకు వెయిట్ చేస్తున్నారో ఆ సమస్యలు అన్నిటి నుంచి విడుదల కలిగచేసి మీరే వారి జీవితంలో కార్యం జరిగించండి. కుటుంబంలో రక్షణ భాగ్యం దయచండి. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. ప్రమోషన్ దేవా. మరి కుటుంబంలో ఏ బిజినెస్ కొరకు ప్రార్థిస్తున్నారేమో బిజినెస్ దయచండి. ఐసీలో ఉన్నవారు, రకరకాల రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్న వారి జీవితంలో గొప్ప మేలు, గొప్ప కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.